మీరెప్పుడైనా మీ మిషన్‌కి కృతజ్ఞత తెలుపుకున్నారా అండి? ఒక్కసారైనా? నేను మాత్రం ప్రతిరోజు తెలుపుకుంటున్నాను. ఎందుకంటారా? నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా, నా అవసరానికొచ్చే ప్రతి పైసా, నా మిషన్ మంచిగా నడిస్తేనే నేను సంపాదించుకుంటా కాబట్టి, ప్రతిరోజు నేను మిషన్ ఎక్కేటప్పుడైతే ఇదే కోరుకుంటాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా దయచేసి, దయచేసి, దయచేసి నువ్వు మంచిగా నడువు. నన్ను మంచిగా నడిపించు అనైతే అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ప్రతి పైసా నేనేది కొనుక్కోవాలన్నా, నేనిదేది చేసుకోవాలన్నా, ఒకరికి చేయి చాపకుండా ఉండాలి అనేది నా కోరిక. అదేవిధంగా నేను నా ఖర్చులకొచ్చేసి మా వారిని ఒక్క రూపాయి గూడా అడగను. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతో అంతో సంపాదిస్తున్నాను. నేను సంపాదించినప్పుడు అడిగితే ప్రతి దానికి ఇదెందుకు? అది అవసరమా? ఇది అవసరమా? అంటారు కొంతమంది మగోళ్ళు. అందులో మా ఆయన గూడా ఉన్నాడు. కాబట్టి నేను మాత్రం నేననుకున్నా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నా రూపాయి నా ఖర్చు మందమన్నా నేను సంపాదించుకోవాలనైతే నేను డిసైడ్ జేసుకొని మరి ఒంట్లో ఓపికున్నా లేకపోయినా కూడా ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా మనసు హర్ట్ గాకుండా నేనేదో చికాకుగా మిషన్ ఎక్కినా గూడా నువ్వు సతాయించకుండా అంటే మిషన్ నువ్వు సతాయించకుండా నన్ను కంటిన్యూగా పని చేసుకోనివ్వు. నువ్విచ్చే ప్రతి రూపాయి నాకెంతో ఉపయోగపడుతుంది. నీ వల్ల నేను ఒకరికి చేయి చాపకుండా బ్రతుకుతున్నాను. మా వారితో ఒక మాట పడకుండా బ్రతుకుతున్నాను. నాకైతే ఇది చాలా హ్యాపీగుంటది. నిజం చెప్పాలంటే నేను పని చేయకముందుకు వేరు నా పరిస్థితి. నా డబ్బులు నేనెప్పుడు సంపాదించుకుంటున్నానో నాది ఇప్పుడు వేరు. అలాగని నేనేం గర్వంగా ఫీల్ అవ్వటం లేదు. గౌ గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఎవరిని ఒక రూపాయి అడగమో మనకు ప్రెస్టేజ్, విలువ గూడా పెరుగుతూనే ఉంటది. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మనకు మన మిషన్ ఇచ్చిందే. మనం నేర్చుకున్నాము. కానీ మిషన్ మంచిగా నడిస్తేనే గదా! మనమైతే ఖచ్చితంగా పని జేస్తాం. అందుకే